భూమిలోకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్రాలు తెలుగులో ఎందుకు చెప్పవు? బ్రాహ్మణ్యో ముఖమాసి అంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు. ఓకే, సంస్కరించబడిన పర్షియా భాష అనేది సంస్కృతం. విగ్రహం అంటే మనిషి రాయి కాదండి. నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, నా బాహువుల నుంచి వచ్చినటువంటి వాడు క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ కూడా వచ్చాయి. ఈ ఇంకో దరిద్రం ఏంటంటే వీడు చెప్పిన వర్ణ వ్యవస్థలో దళితులు లేరు. ఓకే, బ్రాహ్మణుడు ముక్కులకెళ్ళి వచ్చిండు, చెప్పిండు కదా ఆడే. భుజాలకెళ్ళి క్షత్రియులు వచ్చారు, ఉరులు అంటే తొడలు, తొడలకెళ్ళి వైశ్యులు వచ్చారు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు. మరి దళితులు ఏడున్నారు? వాళ్ళు అవుట్ కాస్ట్. ఈ సిస్టమ్ నుంచి వెలివేయబడ్డ వాళ్ళు దళితులు, శూద్రులు ఒకప్పుడు. కానీ ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఇల్లాజికల్ వాటికి తీవ్రంగా వ్యతిరేకించి కొట్లాడి వీటిని పాటించకుండా చేస్తే వాళ్ళని ఒక శిక్ష చేయడానికి ఈ సిస్టమ్ నుంచి వెలివేసి ఎవరూ చేయకూడని పనులని చేయించిండు వాళ్ళతోటి. అది శిక్షలో భాగంగా. అందుకని ఈ వర్ణ వ్యవస్థలో దళితులు లేరు. చెప్పు. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకెళ్ళి కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ భజవాయి మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలిగచ్చినోని వా నట్టు. మీరు ఒక్క గుడికి పోయి వాడు చదివే మంత్రాన్ని, వాడు సంస్కృతం చెప్పేదాన్ని తెలుగులో ఏందో అర్థం మీరన్నా ఇప్పుడు అన్ని గూగుల్ ట్రాన్స్లేట్లు వచ్చినాయి, అవన్నీ తీసుకొని ముందర పెట్టి మీరన్నా అనలైజ్ చేయండి. లేదు అంటే వాడిని ఎట్లన్నా మీరన్నా సంస్కృతం నేర్చుకొనైనా వాటిని తెలుగులో అర్థాలు తెలుసుకోండి. ఇక మీరు గుడికోరిగా ఇట్లనే ఉంటాయి, ఇప్పుడు చెప్పినట్టే ఉంటాయి అన్ని. వాడు పెళ్లి మంత్రాలు చదవని, సావు మంత్రాలు చదవని, ఏదో ఉండని అలా బ్రాహ్మణుడు పైన ఉండాలి, వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడిగా ఇదంతే. బ్రాహ్మణికి సేవ చేయాలి, బ్రాహ్మణికి ద్రవ్యం ఇవ్వాలి, బ్రాహ్మణికి గోవులు ఇవ్వాలి, బ్రాహ్మణికి చెత్త ఇవ్వాలి, ఇట్లనే ఉంటుంది చెత్త అంతా. అర్థమైందా? తట్టం పోసినోనివా, చెరువులు నింపినోనివా, ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో మూస్తారు మీరు. ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం వీళ్ళు చేసిన ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన చెత్త అంతా వీని మీద తీసుకోకుండా బ్రిటిష్ వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు. బ్రిటిష్ వాడు వచ్చింది ఎప్పుడు? ఫస్ట్ వచ్చి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిండ్రు, వాళ్ళు వ్యాపారమే చేసిండ్రు. ఓకే, వాళ్ళు 1400 చిల్లర్లో ఎండింగ్లో వచ్చారు, అంటే 15th centuryలో వచ్చారు. ఆ తర్వాత 1757 దాకా వాళ్ళు పరిపాలన చేయలేదు, వ్యాపారం చేసుకున్నారు. ఫస్ట్ పోర్చుగీస్ వచ్చిండు, తర్వాత డచ్ వాడు వచ్చిండు, తర్వాత ఫ్రెంచ్ వాడు వచ్చిండు, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. బ్రిటిష్ వాడు లేట్ వచ్చాడు, 1600 చిల్లర్లో వచ్చాడు. ఓకే, సో కాబట్టి వాడు బ్రిటిష్ వాడు వచ్చిన 1650-40 వచ్చినాక 1757 దాకా వాళ్ళు పరిపాలన చేయలేదు. ఇక్కడున్న రాజుల మధ్యలో ఒకడు ఫ్రెంచ్ వాడు తరఫు ఒక రాజుకు సాయం చేస్తే బ్యాక్ ఎండ్ లో ఉంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ సహాయం తీసుకున్నారు. వాళ్ళ వ్యాపారం కోసమే వచ్చారు, స్టార్టింగ్ లో పరిపాలన చేయడానికి రాలే. ఇంకా లాస్ట్కి ఏమైపోయిందంటే ఈ రాజులు వాళ్ళకి చెప్పినట్టు ఇంటలేరని ఇక వాళ్ళు మెల్లమెల్లగా మన లోపల ఉన్న అంతర్యుద్ధాలని ఇవన్నిటిని ఆసరాగా తీసుకొని వాళ్ళు అధికారం చేపట్టారు. కానీ వాళ్ళు 1400 చివరిలో పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రిటిష్ వాడు 1600 మధ్యలో వచ్చిన 1640-50లో వచ్చినాక అప్పటి వరకు కూడా వాళ్ళు వ్యాపారమే చేసిండ్రు. అర్థమైందా? ప్లస్ పోర్చుగీస్ వాడు, డచ్ వాడు పరిపాలన చేయలేదు, ఫ్రెంచ్ వాడు కూడా చేయలేదు. ఓన్లీ బ్రిటిష్ వాడు, అది కూడా 1757 ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం తర్వాత జరిగింది. అంతవరకు వాళ్ళు వ్యాపారం వేసారు. అంటే వాడు హార్డ్లీ పరిపాలించింది 1757 నుంచి 1947, అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన సాగించారు. కానీ మొత్తం భారతదేశాన్ని ఒకటేసారి పరిపాలన చేయలేదు, మొత్తం భారతదేశాన్ని అసలు పరిపాలన చేయలేదు. ఓన్లీ 2/3 భూమే పరిపాలించారు. ఏది? ఆ 1757 నుంచి 1857 దాకా, సిపాయిల తిరుగుబాటు దాకా, లేకపోతే మొదటి స్వతంత్ర సంగ్రామం దాకా. ఓకే, ఆ 100 సంవత్సరాల్లో వాడు 2/3 భూమిని మాత్రమే వాడు లాక్కోగలిగాడు. మిగతా 1/3 భూమిని లాక్కుందామంటే దేశంలో ఉన్న రాజులందరూ కలిసి యుద్ధం చేస్తే ఇక బ్రిటిష్ రాణి ఈ యొక్క ఏమంటారు అసలుకే మోసం వస్తుందని గ్రహించి ఇక తీసుకోము భూమి అని చెప్పేయడం వల్ల ఆ మిగిలిన 1/3 భూమిలో 365 సంస్థానాలు, అంటే ఈ రాజులు, లోకల్ రాజులు అట్టనే పరిపాలించారు. హైదరాబాద్ను బ్రిటిష్ వాడు పరిపాలించలేదు, బికనేర్ని ముస్లిం వాడు పరిపాలించలే, అట్లా చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఓన్లీ 2/3 భూమిని మాత్రమే, ఆ 2/3 భూమిని కూడా ఏకకాలంలో తీసుకోలేదు.
ఆంగ్లో కర్ణాటక యుద్ధాలైనాయి. కర్ణాటక అంటే ఇక్కడ మైసూరు. సో ఆంగ్లో యొక్క వాడు ముఖ్యంగా స్టార్టింగ్ లో వాడు ఫస్ట్ తీసుకునే 3. ఓకే, ఇక్కడ కలకత్తా, అక్కడ మద్రాసు, అక్కడ బొంబాయి. ఓకే, ఈ 3 స్టార్టింగ్ లో. తర్వాత ఆంగ్లో కర్ణాటక యుద్ధాలైనాయి, ఆంగ్లో మరాఠా యుద్ధాలైనాయి, ఆంగ్లో యొక్క ఏమంటారు ఈ పంజాబ్ యుద్ధాలైనాయి. అట్లా ఒక్కొక్కటి అయ్యి లాస్ట్ చివర్లో తీసుకుంది పంజాబ్. కాబట్టి అంటే దాని అర్థం ఏంది, వాడు హార్డ్లీ పరిపాలించింది అరౌండ్ 100 ఏళ్ళే, 2/3 భూమే పరిపాలించిండు. 100 నుంచి 120 వరకే. మిగతా అన్ని ఒక ఏకకాలంలో తీసుకోలేవాడు. కాబట్టి బ్రిటిష్ వాడు ఏడికెళ్ళి తెచ్చే, బ్రిటిష్ వాడిని బతిలాడుకొని కొట్లాడుకొని ఏది సతీ సామానం పోవాలని రాజా రామ్మోహన్ రాయ్, ఓకే, బ్రిటిష్ వాడు వచ్చే నాటికి భారతదేశంలో ఈ చెత్త అంతా ఉంది. ఇప్పుడు ఈ పూలే గారు ఎప్పుడు ఎవరు కొట్లాడు, బ్రిటిష్ న్యాయంలో కొట్లాడిండు కదా. అంబేద్కర్ గారు ఎవరు కొట్లాడు, బ్రిటిష్ న్యాయంలో కొట్లాడింది కదా. బ్రిటిష్ వాడే కదా అనేక చట్టాలు తెచ్చిండు ఈ యొక్క చెత్తని రూపుమాపడానికి. ఏది ఆడపిల్ల పుట్టంగానే ఆమె యొక్క ఇది గొంతులో వడ్లగింజేసి చంపేస్తారు. ఓకే, ఈ యొక్క పెద్ద పెద్ద రాజులు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, వాటికి రాజుకు చెత్త నింపి రాజు ద్వారా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన శూద్రులకు చెందిన వాళ్ళని బలిచ్చేవాడు. నరబలు వాడి రాసిన పుస్తకంలో ఉంది కదా, యొక్క అశ్వమేధ యాగం గుర్రాలని యొక్క ఇది చేసేది. వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా, ఒక శాఖలైన అన్నాడు అని చెప్పి భార్యను వదిలేసింది. వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా, యొక్క శంభుకుని చంపేయమని. వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా, ఏలు కట్ చేసి ఇమ్మనేది. వాడు రాసిన పుస్తకంలో ఉంది కదా ఈ చెత్త అంతా. ఇక వాడు రాసిన పుస్తకంలో ఉన్నాక బ్రిటిష్ వాడి ఆడికెళ్ళి తెచ్చే కులాలు. రథం గుంజేటోడు పరిపాలనకు పనికి రాడని చెప్పి కర్ణుని పక్కకు పెట్టుమని దుర్యోధన మీద ఫోర్స్ చేసేటువంటి ఇది ఎవడు చేసిండు, ఏ బాపనోడే? వీళ్ళ గురువులంతా బాపనోళ్ళే కదా. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇంకోచార్యుడు, ఆచార్యుడు, ఈచార్యుడు అంతా బాపనోడే కదా, ఆర్యబ్రాహ్మణుడే కదా. వశిష్ఠుడు, ఇంకోడు యొక్క విశ్వామిత్రుడు వాడు క్షత్రియ నుంచి ఇది అయింది, కానీ మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణ్సే కదా. సో వాడు రాసిన పుస్తకాలని వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతంలో ఉంది కదా ఈ కులం పిచ్చి. మరి బ్రిటిష్ వాడు ఆడికి తెచ్చా, వీడి చెత్తని కప్పిపుచ్చుకోవడానికి బ్రిటిష్ వాడిని బ్లేమ్ చేస్తున్నాడు. దొంగ ఆలోచించట్లేదు. కింద ఇడగొచ్చి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్లే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పుర్రి. మనల్ని మనుషులుగా చూడని మన ధర్మ శాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. అరే రాథోడ్, ఓకే, నిన్ను ఓకే నువ్వు ఎట్లా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకి తాటాకులకు సపోర్ట్ రావు. అరే లంబడోడా, నిన్ను ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినావు, ఆడికి పంపించేదాకా మేము వదిలిపెట్టాం. ఓకే, అర్థమైందా? నువ్వు నాకు బెదిరించేటాడు ఆయన లంబడి కొడక. వాడు చూడండి, కామెంట్ చూడండి.